దయచేసి ఈ కార్యక్రమాన్ని రాబోయే రోజుల్లో సీరియస్గా తీసుకోవాలని మనందరినీ కోరుతున్నాం. ఇవాళ ఇంకా మిగతా విషయాలు అన్నీ చెప్పారు. మనం చెప్పగలే గ్రామాల్లో ఏ విషయం చెప్పగలే అనుభవిస్తున్నారు. స్వయంగా మాటలు చెప్తున్నారా, శాతం చేస్తున్నారా అనే విషయం మనకు తెలుసు. ముఖ్యంగా రైతాంగానికి ఇంకా బాగా తెలుసు. పండిన పంటకు వచ్చి గిట్టుబాటు లేదు. పేదవాడి కానీ రైతులకు కానీ మార్కెట్కి వెళ్ళి రాజా మార్కెట్కి వచ్చి కొనుక్కుందామంటే ఎక్కడ వస్తువులు దొరికే పరిస్థితి లేదు. ఇంతకుముందు 10 రూపాయలు ఉంటే వాళ్ళకి 12 రూపాయలు, 13 రూపాయలు, 14 రూపాయలు కొనుక్కునే పరిస్థితికి మనం పండిస్తే దాన్ని కొనేవాళ్ళు లేడు. కానీ కొందామంటే దొరికే పరిస్థితి లేదు. ఈ రకంగా ప్రభుత్వాలు ఆలోచన చేస్తుంది. పేదవాడి గురించి కానీ మధ్యవర్తుల గురించి కానీ ఆలోచన చేయించారు. ఎంతసేపు పెద్దవాడి తాలూకా గురించి, ఏ రైతు గురించి అయినా సరే రైతు సమస్య గురించి ఎక్కడైనా మాట్లాడుతున్నా ప్రయత్నం చేయమని చెప్తున్నాను. అంటే అయిపోయి ఉంటాయి. ఏంటి అయిపోయింది? నీకు ఇంట్లో పండించిన గమలకు వచ్చి రేట్ లేదు, నువ్వు పండించిన మరి ధాన్యానికి వచ్చి దాన్ని కొనే దాత లేడు. పక్క రాష్ట్రంలో వచ్చి కొని అక్కడ వచ్చి ప్రభుత్వం వచ్చి సపోర్ట్ చేసుకుంటే ఆయిల్ రేట్లు పెంచారు. ఎందుకు పెంచారయ్యా? భారతదేశంలో ఎక్కువ పెట్టే దానికి సమాధానం లేదు. కానీ ఎన్నికల ప్రణాళికలో మాత్రం పెట్టారు. ఈ రకంగా మాయా, మోసం, దగ ఈ మాటలు చెప్పి పక్కన కట్టుకొని మళ్ళీ ఎన్నికల్లో రావడానికి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ప్రజలు చూస్తున్నారు. ఎంతెందుకు మనందరికీ పిల్లలు ఉన్నారు. మన గ్రామీణ ప్రాంతాల్లో స్కూళ్ళు ఉన్నాయి. ఏ ఒక్కరికైనా సరే 2 సంవత్సరాలు ఎందుకు? అంతకుముందు మనం 4 నెలల్లో పెట్టిన స్కూల్స్ ని అలాగే ఎక్కడికక్కడే వదిలిస్తారు. కొన్ని ఎక్కడైనా ఏ స్కూల్ నేను ముట్టుకున్నారో అడగని చూడండి. ఎక్కడైనా కట్టారో చెప్పండి, ఎక్కడైనా చేశారో చెప్పండి. ఇవాళ వచ్చి పెద్ద పెద్ద మాటలు చెప్తున్నారు. వాళ్ళు కట్టుకునే వాళ్ళు వేసుకునే బట్టలు ఇచ్చిన ఆ బట్టలు కూడా లేవు. ఊరిగా ఏదేదో పెద్ద పెద్ద మాట కానీ ప్రభుత్వం ప్రజలకు సంబంధించిన అంశాల మీద దృష్టి పెట్టగంట వాళ్ళ సొంత విషయాలు ఆ గౌరవం కోసం దృష్టి పెట్టి ఇవాళ కార్యక్రమాలు. అంతేకాదు ఎక్కడైనా ఏదైనా ఒక ప్రైవేట్ సంస్థ కానీ లేదు ఒక పబ్లిక్ సంస్థ కానీ ఎక్కడైనా ఉందంటే ఆ పబ్లిక్ సంస్థని ఏ విధంగా ప్రభుత్వం సంస్థను మూసేసి ఆ ప్రైవేట్ సంస్థ వచ్చి దాన్ని కట్టబెడదాం, ఆ సంస్థ ఎలా బలోపేతం చేద్దాం, ఎలాగే నా అవార్డు వచ్చి మరి పోటీసుని లేకపోతే ఇంకా పెద్దవాడిని చేద్దాం అనే తాపత్రమే తప్ప ఈ ప్రభుత్వానికి అసలు ఏమీ లేదు. అక్కడ మాట్లాడిన మాటలు అక్కడ మంత్రి ఉన్నాడు, వ్యవసాయ శాఖ మంత్రి. సంతోషం, మా జిల్లాకి వ్యవసాయ శాఖ వచ్చింది, మన రాష్ట్ర జిల్లాకి మనకి ఏదో మంచి జరుగుతుంది. ఏం జరిగింది? ఎప్పటి నుంచి ఏం జరిగింది? మన పండిన పండుగ మనకి గిట్టుబాటు వచ్చిందా? దాని గురించి ఆలోచన చేశాడా? మనం వాళ్ళకి కావాల్సిన ఇన్సూరెన్స్ సంబంధించి ఇచ్చారా? నిన్న వచ్చి పూర్తిగా కూడా వర్షాలకు వచ్చి పోయి మొత్తం 5 తోటలన్నీ పడిపోయి లేదు, మామిడి తోటలన్నీ మరి గాలికి వచ్చి పోతున్నాయి. దానికి ఇన్సూరెన్సే లేదు. ఇన్సూరెన్స్ ఆలోచన చేయాలనే ప్రభుత్వం పెట్టాలన్న ఆలోచన కూడా లేదు. అప్పుడే 2 సంవత్సరాలు అయిపోతుంది. ఏ రకంగా ఆలోచన చేస్తున్నాం? ఏమైనా పెద్ద పెద్ద మాటలు, ఏవో సంబంధమైన మాటలు, వాళ్ళ సొంతానికి పనికి వచ్చే మాట తెలుసు. అందరు చరిత్రలు, అందరు కుటుంబ చరిత్రలు, అందరి తాలూకా కుటుంబోత్సవాలు ఎవరికి తెలియని కాదు, అందరికీ తెలుసు. అవన్నీ వెళ్ళిపోవడం, అదో కమిషన్ పోటీ. ఇదేనా యూరియా ఇవ్వలేని దిక్కుమాల పరిస్థితుల్లో ఉంది ప్రభుత్వం.
దాని గురించి ఇవాళ ఎంతో గొప్ప గొప్ప మాటలు గొప్ప గొప్ప పెద్ద పెద్ద పనులు అవి చూస్తుంటే ఎవరికో ఏటో అనుకుంటాం. దీయాలు వేదాలు వరుస్తున్నట్టు మనం మాట్లాడుకుంటాం. ఒకటే కాదు, ఏ కార్యక్రమాన్ని తీసుకున్నా ఒక మంది కాదు, ఏం పనిచేస్తుంది, ఏ శాఖ బాగా ఏ శాఖ యాక్టివ్గా ఉందంటే పోలీస్ శాఖ. ఏది తప్పుడు కేసులు పెట్టడానికి, ఎవరినైనా అగౌరవపరచడానికి చిన్న పెద్ద లేకుండా వారి కార్యక్రమం చేయడానికి ఆ శాఖ మాత్రం చాలా యాక్టివ్గా ఉంది. చాలా మిగతా శాఖలన్నీ పడుతున్నాయి. ఈ శాఖ మాత్రం మిగతా శాఖలన్నీ ఒకటే పని కలవాళ్ళు వేస్తే ఆమె గ్రామీణ ప్రాంతం పోతే ఎక్కడైనా ఏ మండలాలు పోండి చూడండి, ఎంత కరప్షన్ ఎంత అవినీతి ఉందో ఏ కార్యక్రమం. కాబట్టి ప్రైవేట్ స్కూల్ పెద్ద స్కూల్ 1000-2000 మందితో వాళ్ళు స్థాపించారు చూడండి. ఈ 2 సంవత్సరాలు చూడండి, మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద పెట్టారు. చెప్పండి నాకు పెట్టుకోవచ్చు కాదండి. కానీ దేని గవర్నమెంట్ స్కూల్ అది, నువ్వు గవర్నమెంట్ స్కూల్ పెట్టి దాంతో పాటు పోటీగా పెడితే ఇట్స్ ఓకే. నువ్వు గవర్నమెంట్ స్కూల్ మోసేస్తూ ప్రైవేట్ స్కూల్ వచ్చి వాళ్ళు పెట్టుకోవాలని ప్రయత్నిస్తూ వాళ్ళు ప్రోత్సహిస్తూ ఏంటిది అంటే అందరూ మళ్ళా గొప్పగానే ఉంటారని నిద్రపోయిన ఆలోచన, అందరూ నా మనలాగే నా కోర్టు దగ్గర చదువుకుంటున్న ఆలోచన ఏంటిది? ఇవన్నీ కూడా ఏవి మనం పేర్చుకొని ఏదో మేధావితంతో చెప్పాల్సిన పనులు కాదు. అనుభవిస్తున్న అనుభవం, అనుభవిస్తున్న బాధ, ఈ చేసిన బాధ